అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల ఆవరణలో విలువైన కలప చెట్లు నరికివేస్తున్న సంఘటనలు విచ్చలవిడిగా జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే సబ్బవరం ఈపీడీసీఎల్ 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ ఆవరణలో 50 ఏళ్ల వయసు గల టేకు చెట్టు నరికి మాయం చేసి మీడియాకు తెలిసిందని తిరిగి ఆ కలప తెచ్చి పడేసిన సంఘటన మర్చిపోకముందే రాయపురాగ్రహారం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో విలువైన వేప, నేరేడు చెట్లు ఆ గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ పిల్లల అప్పలనాయుడు, స్కూల్ కమిటీ చైర్మన్ పిల్లల సాధు బాబులు కలిసి చెట్లను పాఠశాల ఉపాధ్యాయులకు తెలియకుండా నరికి తరలించేందుకు ప్రయత్నాలు చేసినట్లు ఇక్కడ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ వెంకటరెడ్డి తెలిపారు. గత నెల 30న జరిగిన ఈ సంఘటన విషయం మండల విద్యాశాఖ అధికారి లక్ష్మణరావుకి రాతపూర్వకంగా తెలిపారని వివరించారు. నరికిన కలప తరలించకుండా అడ్డుకోమని విద్యాశాఖ అధికారి చెప్పడంతో ఆ ప్రయత్నం చేయగలిగారని అన్నారు. ఈ విషయంపై మండల విద్యాశాఖ అధికారి లక్ష్మణరావును మీడియా ప్రశ్నించగా కొంత నీళ్లు నమ్ములతో హెచ్ఎం రిపోర్టు చేసి పేర్లు రాయలేదని, అందువల్ల చర్యలు తీసుకోలేదన్నారు. నేను ఇక్కడ ఎస్జిటిగా పనిచేస్తున్నాను రాయపుర అగ్రహారం గ్రామంలో. అయితే 30th ఈవినింగ్ నేను మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్కి వెళ్ళే సమయంలో ఇక్కడ ఎలక్ట్రికల్ పోల్ వేస్తున్నారు. ఇంక మేము మరుసటి రోజు వచ్చేసరికి ఈ కొమ్మలు ఇవన్నీ పడిపోయినాయి. తర్వాత ఎలక్ట్రిక్ వాళ్ళని సారి అడిగితే మేము కొమ్మల వరకే కొట్టాము అని చెప్పారు. తర్వాత విద్యా కమిటీ చైర్మన్, సర్పంచ్ గారిని కూడా పిలిచి అడిగాం, ఏంటి ఇలాగే. ఎవరండి విద్యా కమిటీ చైర్మన్? సాధుబాబు గారండి. సాధుబాబు గారు. సర్పంచ్ గారు అప్పలనాయుడు అండి, పిల్లలు అప్పలనాయుడు. సో వాళ్ళు ఏంటంటే పిల్లలు ఆడుకునేటప్పుడైనా పడిపోతారు దాని మీద అని పూర్తిగా తీయించేశారట. ఆ విషయమే నేను ఎంఈఓ సార్కి ఇంటిమేట్ చేశాను. పిల్లలు ఆడుకుంటే పడిపోతాయి అంత పెద్ద చెట్లు. మరి ఎంఈఓ ఏమన్నారు? ఎంఈఓ తీసుకున్నారు సార్. మేము నిన్ననే ఎంఈఓ గారికి ఇంటిమేట్ చేశాము. ఒక 2 చెట్లు నరికివేయబడినాయి అని హెడ్ మాస్టరు రిపోర్ట్ ఇచ్చిన్నారు. మరి అది అక్కడ ఉండే సర్పంచ్ మరియు విద్యా కమిటీ ప్రజెంట్ ఉండే విద్యా కమిటీ చైర్మన్ ఇద్దరు ఆధ్వర్యంలో నరికినట్టుగా మాకు రిపోర్ట్ వచ్చింది. దాన్ని మేము ఎవరు చెప్పారండి మీకు? ప్రధానోపాధ్యాయులు, ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు పేరు వెంకటరెడ్డి. వెంకటరెడ్డి గారు మాకు నిన్న సాయంత్రం అయిన తర్వాత రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ని మేము బేస్ చేసుకుని, అంటే ఆ రిపోర్ట్లో బేస్ చేసుకుని మా ఉన్నతాధికారులకు తెలియపరచడం జరిగింది. అదే తదనుగుణంగా మేము పోలీసు వారికి కూడా కంప్లైంట్, మరి అది ఎవరు చేశారు, ఎలా జరిగిందనే విషయాన్ని ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము మా పై అధికారులకు తెలియజేసి వాళ్ళు ఇచ్చే ఆదేశాల మీద మేము మళ్ళీ నెక్స్ట్ స్టెప్లు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీడియాతో మీ ఇన్ఛార్జ్ హెచ్ఎం మాట్లాడుతూ ఎస్ఎంసి చైర్మన్ సాధుబాబు, తర్వాత ప్రెసిడెంట్ అప్పలనాయుడు, పిల్లల అప్పలనాయుడు కలిపి నరికారని చెప్పాడు మాకు. మీకు చెప్పబోటండి మరి ఆయన ఇంటెన్షన్ ఏమైనా ఉందా? ఆయన ఇంటెన్షన్